పెంతెకొస్తు దినాన అంటే 50వ రోజు, పెంతెకొస్తు అంటే 50వ రోజు, 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత 40 రోజులు అందరికి అగుపడుచు అనేకమైన కార్యాలు చేసి, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి వాళ్ళందరినీ బలపరిచిన తరువాత 40వ రోజున పరమునకి వెళ్ళిపోయాడు యేసయ్య. వెళ్ళిపోయిన తర్వాత ఈ మాట చెప్పాడు వాళ్ళకి, నేను పరమునకి వెళ్ళిపోతున్నాను, తండ్రి వాగ్దానం చేసిన శక్తి నేను మీ మీదకి పంపిస్తాను, ఆ శక్తి పొందేంత వరకు మీరు ఎక్కడ ఉండాలి? పట్టణంలో, యెరూషలేములో ఉండండి అని దేవుడైనటువంటి యెహోవా యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పాడు. ఈ శక్తి కొరకు వీళ్ళు ఏం చేశారంటే, ఆ కాలంలో 120 మంది, వాళ్ళు ఎంతమంది? 120 మంది. అంటే యేసయ్య జీవించినప్పుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. కుంటివారిని నడిపించాడు, గుడ్డివారు చూపు పొందారు, జ్వరపీడితులు చనిపోయిన వారితో సహా లేచారు, మనకందరికి తెలుసు. ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తే ఎంతోమంది యేసయ్యని హోసన్నా 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 అని అన్నారు. ఎవరైతే హోసన్నా హోసన్నా అని అన్నారో వాళ్ళే సిలువై 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 నినాదాలు చేశారు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడ చూసినా జనసమూహమే. యేసయ్య ఉన్నప్పుడు, యేసయ్య ఎప్పుడైతే చనిపోయి పరమునికి వెళ్ళిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయి చివరికి ఎంతమంది తయారయ్యారు? 120 మంది తయారయ్యారు. అంటే ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఏమైపోయినాయి ఆలోచించండి. మనుషులు చాలామంది ఎలా ఉంటారంటే, వాళ్ళకున్న సమస్యలు తీరిపోవాలి, వాళ్ళకున్న కష్టాలు తీరిపోవాలి, వ్యాధులు బాగవ్వాలి, రోగాలు బావాలి, కలిసి రావాలి. ఏదన్నా కానీ చిన్న ప్రాబ్లం అయితే ఇక యేసయ్యను దూరంగా పెడతాం. మనం చేసే పనులన్నీ అయ్యే. వీళ్ళు 120 మంది ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు పరమునకు వెళ్ళిపోతే నువ్వు స్తుతించేది నీకే వినపడదు, ఇక పక్కోడికి వినపడుతుంది. ఆ 120 మంది శబ్దం, ఆ శబ్దం దేవుని గట్టిగా ఆరాధన చేసి స్తుతిస్తే దేవుని ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించటం అంటే దేవుడి నీలో ఉంటమే పరిశుద్ధాత్మ. దేవుడి నీలో ఉండాలి అని అంటే ఎవరిలో ఉంటాడు? ఆయన పరిశుద్ధుల్లో ఉంటాడు. ఆత్మ కూడా పరిశుద్ధులకే వస్తుంది. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఇందాక మీకు చెప్పాను, ఒక ఆయుధం మనకి ఇచ్చాడు. ఆయుధం ఏంది? అది ఏది ఆయుధం? పేరు ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే శత్రువుని సంహరిస్తుంది ఆయుధం, సాతాను దూరపరుస్తుంది ఆయుధం. సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నున్నా సరే ఈ ఆయుధం ఏం చేస్తుంది? దూరంగా తరిమి కొడుతుంది. ఏది ఆయుధం? పేరు ఏం పేరు? ప్రార్థన అనే ఆయుధం. ఈ 120 మంది ప్రార్థన చేసి దేవుని స్తుతించి విజ్ఞాపన చేస్తే దేవుని ఆత్మ అభిషేకం వాళ్ళ మీద కుమ్మరించబడింది. ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆత్మ మనకు ఎందుకు అవసరం అంటే, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, వాటి వైపు చూడకుండా ఈ ఆత్మ దేవుని వైపు చూపించేదానికి మనకు తోడ్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. పౌలు శీలలు ఉన్నారు. పౌలు శీలల్ని వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టారని, వాళ్ళు ఒక దయ్యం, పుతోని దయ్యం వస్తే ఆ పుతోని దయ్యాన్ని వెళ్ళగొట్టారని వాళ్ళు ఏం చేశారు? లాభం పోయిందని వాళ్ళు బాగా కొట్టి ఆ ఫిలిప్పి చెరసాల్లో నెట్టేశారు వాళ్ళని. అంటే వాళ్ళకి మంచి పని చేశారా, చెడు పని చేశారా? అపోస్తలుడైన పౌలు మంచి పని చేసి చెడు పని చేశారా? మంచి పనులు చేశారు. ఒక అమ్మాయికి సైతాను ఉంటే వీళ్ళ పుతోని అంటే నాగదేవత, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు కొడతా ఉంటే కొట్టకుండా చేశాడా, గమ్ముకున్నాడా? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? కొట్టబాకన్నాడా?
మౌనంగా ఉన్నాడు, వాళ్ళు కొడతా ఉన్నారు. ఆయన సెలవు లేకుండా ఏది కూడా జరగదు. వాళ్ళు కొడుతున్నారు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, మనం ఏమనుకుంటామంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డారు ఎవరు? పౌలు, శీలలు. పక్కన వాళ్ళు కొడుతున్నారు వాళ్ళని. మన కూడా కొడుతుల్లా? దేంతో కొడుతుంటారు? రోగాలతోటి, సాతాను శక్తులతోటి, వ్యాధులతోటి, ఇంకా ఆర్థిక సమస్యలతోటి కొడతా వల్ల మనం ఏమనుకుంటాం? అప్పుడు ఏమనుకుంటాం మనం? నేను ఇంత బాగా ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంత బాగా నేను దేవుని స్తుతిస్తున్నాను కదా, ఏంది బాధ అనుకుంటాం? అనుకుంటాం కదా. పౌలు శీలలు పరిశుద్ధులోళ్ళు, అంతే కదా, మనకంటే పరిశుద్ధులోళ్ళు. వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడిన తరువాత ఆ ఫిలిప్పి చెరసాల్లో వాడిని త్రోసివేసి బండ వేసి బిగిస్తే, అంత కష్టమైన పరిస్థితి ఉంటే వాళ్ళు అనుకోవాలి అసలు మామూలుగా, ఇదేంది మనం సేవ చేస్తున్నాము, మనం ప్రార్థన చేయటం ఏంది, ఆ సైతాన్ని వెళ్ళిపోవటం ఏంది, వాళ్ళు మనల్ని కొట్టడం ఏంది, ఏంది ఇది, దేవుడు కూడా గమ్ముకున్నాడు అనుకోవద్దా? వాళ్ళు అనుకోవద్దా? ఆ మాట దగ్గరికి రాలి వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంత భయంకరమైన కష్టం వచ్చినా కానీ, వాళ్ళు బండ వేసి బిగించినా కానీ వాళ్ళని దేవుని ఏం చేశారు? స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, సంతోషంగా. అది కూడా ఎట్టా? ఏడుస్తా కాదు, యేసయ్యా నీకు స్తోత్రాన్ని కాదు, సంతోషంగా దేవుని ఏం చేస్తున్నారు? వాళ్ళు స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, సంతోషంగా కొనియాడుతున్నారు దేవుణ్ణి. వాళ్ళు ఎప్పుడైతే దేవుని స్తుతించటం ప్రారంభం చేశారో, మధ్యరాత్రిలో ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి నువ్వు. నీకు పౌలు అనేది దెబ్బలు కొట్టారో, సాతాను కూడా నీ దెబ్బలు కొడుతున్నాడు. ఇప్పుడు ఆ దెబ్బలు కొట్టే నువ్వు ఏం ఉపయోగించాలి? ఇప్పుడు ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించాలా. రాత్రుల్లో నిద్ర వచ్చినా సరే, ముఖం కడుక్కొనినా సరే నువ్వు ప్రార్థన చెయ్యి. పగలు రాత్రి ప్రార్థన చెయ్యి. దేవుని ఆత్మ దిగి వస్తాడు. దేవుని ఆత్మ దిగి వస్తే సైతాన్ని ఏమైనా చేయగలడా? పక్కన చేయగలడా? ఆలోచించి. ఎవరు కూడా ఏం చేయలేరు దేవుని ఆత్మ దిగి వస్తే. దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగి వచ్చిందో అందరు బంధకాలు ఊడిపోయినాయి. అంతే. వాళ్ళకి అంత భయంకరమైన పరిస్థితి ఉన్నా కానీ ఆ పరిస్థితులు దేవుని స్తుతించట వాళ్ళు మానలేదు. స్తుతించట మానలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ మనకి ఎందుకు అవసరం అంటే, శోధన నుంచి, చెప్పండి, శోధన వచ్చింది కృంగిపోయేదాన్ని కాదు, శోధన పాటికి శోధన వస్తుంది. ఆ శోధన వచ్చినా ఆ శోధన వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తాం? మనం దేవుని వైపు చూస్తాం. అందుకు పరిశుద్ధాత్మ మనకు అవసరం. శ్రమలు వచ్చాయి, పిల్లలకి బాగలేదు, నీకు బాగలేదు, ఆర్థిక పరిస్థితి, నీలో దేవుని ఆత్మ ఉంటే ఇవన్నీ మనకి ఎందుకు? దేవుడే మనకు సహాయం చేస్తాడా? నవ్వుతుంటా పోతుండాలా. ఈరోజు పని లేకపోతే రేపు పనిస్తాడు దేవుడు, లేకపోతే మన దేవుడు సంపడు కదా. సారెపతు విధవరాల ద్వారా ఏలియాని దేవుడు పోషించాడా లేదా? ఏలియాకి ఆహారం లేకపోతే దేవుడు ఏం చేశాడు? కెరూతు వాగు దగ్గర పెట్టి మాంసంతో పోషించాడు కదా దేవుడు. నీకు పనులు లేకపోయినా సరే, దేవుని ఆత్మ నీలో కానీ ఉంటే, నీకు పనులు లేకపోయినా పిలవకపోయినా దేవుడు నిన్ను ఆశ్చర్యతగా పోషిస్తాడు. నీకు అప్పులున్నా సరే, అప్పులలో బాధిస్తున్నారయ్యానన్నా సరే, అప్పులకు నీ పట్ల దయగలిగిస్తాడు దేవుడు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు. మాకు గుర్తుపెట్టు, ఆ పరిశుద్ధాత్మ సంపాదించుకోవాలి మనం. ఏదో చర్చకు వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటాం అనేది కాదు. పరిశుద్ధాత్మ నిజాలు మనం సంపాదించుకుంటే గుర్తుపెట్టుకోండి. మనం కొద్ది మందికి ఇక్కడ చేరున్నాం. 120 మంది ద్వారా దేవుడు ఏం చేశాడు? గొప్ప అద్భుతం చేశాడు. 120 మంది ద్వారా ఈ రోజున ప్రపంచమంతా క్రైస్తవులే, అంతే కదా. ఆ 120 మందిలో అపోస్తులు ప్రతి ఒక్కొక్క దేశానికి వచ్చారు. మన దేశానికి తోమా వచ్చాడు. ఇప్పుడు మనము ప్రార్థనా పరులుగా మారితే, మనం దేవుని ఆత్మతో నింపబడితే, నీ ద్వారా నీ ప్రాంతం అంతా మారిపోద్ది. అంతే. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఆయుధాన్ని ఉపయోగిస్తే తారుమారు అయిపోద్ది. గుర్తుపెట్టుకో. ప్రార్థన ఆయుధాన్ని ఉపయోగిస్తే పర్వతాలు తారుమారు అయిపోతాయి, కొండలు తారుమారు అయిపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి. నేను ఎవరైతే హింస పెట్టి బాధిస్తున్నారో దేవుడు వాళ్ళని పారదోలుతాడు. ఏయ్, నా బిడ్డ దగ్గరికి ఎందుకు వస్తామంటాడు సాతాన్ని.
దాని పైన ఆలోచన చేయండి. ఇంకా ఈ ఆత్మ మనకి ఎందుకు అవసరం అంటే, శోధన వచ్చేసింది అనుకో, నీకు శోధన వచ్చేసింది అనుకో, శోధన జయించేదానికి మనకు ఈ ఆత్మ అవసరం. యోసేపుకి శోధన వచ్చింది, వచ్చిందా లేదా? యోసేపుకి శోధన వచ్చింది. యోసేపుకి ఏం చేశాడు? యోసేపు ఎవరైపు చూశాడు? శోధించాం వైపు చూడలా. శోధించే ఇప్పుడు మగవాళ్ళకి ఒక శోధన వచ్చింది అనుకో, మగవాళ్ళకి ఒక శోధన ఏంటంటే డ్రింకింగ్ అనుకో. నీకు ఒకప్పుడు డ్రింక్ అలవాటు అనుకో, డ్రింక్ తాగేది, అదే నీకు మంచి వాసన వచ్చింది అనుకో, డమ్మని ఆడగలి వెళ్ళిపోతాం అనుకో. కొంతమంది ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళు దేవుని ఆత్మ అనే వాళ్ళలో ఉంటే పాడు, లేడు కాబట్టి వెళ్ళిపోతాడు. దేవుని ఆత్మ ఉన్నిందనుకో, వాసన వచ్చింది అనుకో, చి, కుక్క తన వాంతికి అలవాటు పడ్డట్టు నేను ఎందుకు అలవాటు పడతాను? కుక్క వాంతి చేసి ఏం చేస్తుంది చెప్పండి? కుక్క వాంతి చేసి ఏం చేస్తుంది? అదే తింటుంది. ఇప్పుడు మనం ఏదైతే వదిలిపెట్టామో అది అలా తింటాం. మనం ఆలోచించి, ఈ రోజున నీకు ఒక అలవాటు ఉండింది అనుకో, అలవాటు వదిలేసావు, ఆ అలవాటుని శోధిస్తా ఉందనుకో ఊరికినే, ఆ శోధనలోకి నువ్వు వెళ్లకుండా ఉండేదానికి దేవుని ఆత్మ మనకు అవసరం. అది మనకి దేవుని ఆత్మ అవసరం. ఎప్పుడైతే యోసేపు జీవితంలో శోధిస్తూ ఉంటే ఆ శోధన వైపు చూడకుండా అన్నాడు, దేవుడికి నేను ఇంత ఘోరమైన కార్యం చేసి దేవునికి ఎలా నేను పాపం చేసేదమ్మా, దేవుని దృష్టిలో ఎలా పాపం చేస్తా? నేను పరిశుద్ధుడిని, నేను ఈ పాపం చేసేవాడు కాదు. వెళ్ళిపోయాడు. శోధన సహించేవాడు ధన్యుడు. అతగా శోధన నిలిచిన వాడైతే ప్రభు చేసినటువంటి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడు అని బైబిల్లో ఉంది. రోజు గుర్తుపెట్టుకో, మన ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నాకు అనిపిస్తుంది నిజంగా మనం కొద్ది మంది అయినా సరే మనం ఎట్లుండాలి? మనం ప్రార్థనా పరులుగా మార్చబడాలి. మనం ప్రార్థన ద్వారా సాధించలేదంటూ ఏది కూడా లేదు. నువ్వు కానీ ప్రార్థనా పరురాలు అయితే ఏదైనా నువ్వు చేయగలవు, ఏదన్నా సాధించగలవు నువ్వు. ఇది భయంకరమైన పరిస్థితి అనుకో, మోకాళ్ళు నువ్వు కానీ ప్రార్థన చేస్తే సాతాను గడగడలాడతాడు నీ దెబ్బ. నువ్వు పాట పాడేది పక్కనే కూర్చుంటాడు, పాడరాని అంటాడు. నువ్వు పాట పాడేవాడనుకో, నీకంటే బ్రహ్మాండంగా పాడతానంటాడు. నీకంటే నేను బ్రహ్మాండంగా పాడతాను పాటలో, నేను కానీ పాట కానీ పాడానంటే నా రాగం నీ రాగం వేరు అని అంటాడు. వాక్యం చెప్పావనుకో, ఇప్పుడు నేను వాక్యం చెప్తా, సాతాను నుండి నీకంటే బ్రహ్మాండంగా చెప్తా పోరా వాక్యం అంటాడు. అసలు దేవుడికే వాక్యం చూపించాడు ఎవరు? సాతానుడు. దేవుడికే వాక్యం చెప్పాడు సాతానుడు. నీకంటే బ్రహ్మాండంగా చెప్తాను వాక్యం అంటాడు. ప్రార్థన చేసావనుకో, అది నాకు తెలియదు అంటాడు, నాకు భయం అంటాడు. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డారా, మనందరికి గుర్తుపెట్టుకోండి, మనందరికి ఒక్కొక్క ఆయుధం ఇచ్చాడు. ఆయుధం పేరు ఏం పేరు? ప్రార్థన. ప్రార్థన చేయటం ఆపొద్దు, మర్చిపోవద్దు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు. దాని ఏదంటే వాక్యం, అంటే వాక్యం చదివేవాడు కాదు, వాక్యం చదవాలి, కానీ వాక్యం ఏం చేయాలి? మనం ధ్యానించాలి. ఇప్పుడు మీకు చదువు లేదు, కొంతమందికి చదువు ఉంది, మీకు చదువు లేదు. ఇప్పుడు ఏదైతే నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యం ఏం చేయాలి? మీరు హృదయంలో ధ్యానం చేస్తుండాలా వాక్యాన్ని. ఆ వాక్యం హృదయంలో స్టాక్ చేసి పెట్టుకోవాలి. నువ్వు వాక్యంగా హృదయంలో స్టాక్ చేస్తే సాతాను నీ లెక్క రాడు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము నేను ఉంచుకున్నాను. అర్థమవుతుందా? నీలో వాక్యం ఉండాలి, నువ్వు పాపం చేయవు. నీలో వాక్యం ఉండాలి, సాతాను నీ దగ్గరికి రాడు. వాక్యం అంటే దేవుడే, అదే పరిశుద్ధాత్మ అంటే. దేవుడి పిల్లలు ఆలోచించాయి. ఈ రోజున ఈ మందిరాన్ని దేవుడు మన చిన్న జనాన్ని గొప్ప జనంగా చేయబోతున్నాడు. ఆమేన్. ఎలా చేయబోతున్నాడంటే, ఏకధాటిగా మనం కూర్చొని కానీ ప్రార్థన చేస్తే, మోకరించి అందరం ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. త్వరలో చేయబోతున్నాడు. ఎవరినైతే సాతాను రాకుండా అడ్డుకుంటున్నాడో, నువ్వు ప్రార్థన చేస్తే, ఆయుధాన్ని ఉపయోగిస్తే, ఆయుధం నేరుగా పోయి సాతాను వేసి అడ్డుపడి తెంపేస్తాడు దేవుడు. ఏ సాతానుడైతే అడ్డుబండి వేస్తున్నాడో, రానికుండా అడ్డుబండి వేస్తున్నాడో,
ఎంతో వంటి అడ్డుబండ సరే, ఎటువంటి భయంకరమైనటువంటి అడ్డుబండ సరే, ఎటువంటి కంచె అయినా సరే, ఈ ప్రార్థన అనే ఆయుధం ఆ కంచెను తెంపేస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ప్రార్థించటం నువ్వు మానొద్దు, ప్రార్థన చేయి. ఏదైనా సరే ఒక వ్యక్తిని జయించాలంటే, సాతాను జయించాలంటే ప్రార్థన అవసరం. వాడిని తిట్టినా నీ దగ్గరకు వస్తాడు, కొట్టిన నీ దగ్గరకు వస్తాడు, వాడు నిన్నే కొడతాడు సాతానుడు. కానీ ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడే వాడిని కొడుతుంటాడు. ఆమేన్, ఆమేన్. దేవుడే వాడిని కొడతాడు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఆత్మ, దేవుని ఆత్మ ఎప్పుడైతే వాళ్ళలో లేదో, ఎవరిలో శిష్యులో లేనప్పుడు వాళ్ళలో సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చాయి. ఎవరిలో? శిష్యుల్లో దేవుని ఆత్మ లేనప్పుడు వాళ్ళలోనే సమస్యలు వచ్చాయి. ఇదంతా ఎందుకు? యేసు ప్రభును పట్టుకున్నప్పుడు పేతురు ఏం చేశాడు? ఒకడిని చెవి తెగ నరికాడు. మా దేవుని పట్టుకు చెవి తెగ నరికాడు. ఎందుకు? వాళ్ళు దేవుడు, అప్పుడు దేవుడు ఆత్మ వాళ్ళలో లేదు. అప్పుడు యేసయ్య షబాష్ పేతురు నాకు సపోర్ట్ చేసావన్నాడా? అన్నాడా? అర్థమవుతుంది? నేను చెప్పే ఒక అర్థమవుతుంది కదా మీకు. యేసు ప్రభుని పట్టుకుంటే చెవి తెగ నరికాడు ఎవరు? పేతురు. అప్పుడు యేసయ్య షబాష్ పేతురు నువ్వు అక్కడ నాకు సపోర్ట్ చేసావని అన్నాడా? పేతురు, కత్తి పట్టేవాడు కత్తితో మరణిస్తాడు. నేను అనుకుంటే, నేను వేడుకుంటే 12 వ్యూహ సైన్యాలు కట్టే ఆ సైన్యం రాదంటాయా, నువ్వెందుకు ఆ పని చేయటం అని అన్నాడు. చూసావా ఎంత గొప్ప దేవుడు. అటువంటి అపోస్తులు ఏం చేశారు తెలుసా? దేవుని ఆత్మ చేత నింపబడ్డప్పుడు ఈ చెవి తెగ నరిగితే వీళ్ళు కొట్టించుకున్నారు ఆత్మ చేత నింపబడి. చూసావా? అవమానించబడ్డారు, బాధలు అనిపించి సువార్త చెప్తుంటే కొట్టారు వాళ్ళని. ఆలోచించి నిజంగా నువ్వు దేవుని, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే నిన్ను అవమానించినా పట్టించుకో, నిందించినా పట్టించుకో, దూషించినా పట్టించుకో, నిన్ను కొట్టినా తిట్టినా పట్టించుకో నువ్వు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు వాళ్ళు అంటారు, ఆ నామము కొరకు ఎన్ని కష్టాలైనా ఓర్చుకున్న పాత్రలమని ఎంచి విశ్వాసంతో వెళ్ళిపోయినారంట వాళ్ళు. ఎవరు? శిష్యులు. ఆ నామం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తామని చెప్పి వెళ్ళిపోయినారంట. ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఉన్నాడు కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి. నువ్వు దేవుడు ఆత్మ నీలో ఉంటే జ్వరం వచ్చినా పట్టించుకో, కష్టం వచ్చినా పట్టించుకో, తలనొప్పి వచ్చినా పట్టించుకో, బాధ వచ్చినా పట్టించుకో, శోధన వచ్చినా పట్టించుకో. ఎందుకంటే నాలో దేవుడు ఉన్నాడు. సాతాను శోధిస్తున్నాడు. సాతాను శోధించబట్టే కదా వాళ్ళని కొట్టారు, అపోస్తలుని కొట్టారు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ వచ్చి కొట్టి. ఎందుకు? సువార్త చేస్తున్నారని. మిమ్మల్ని ఎందుకు కొడుతున్నాం మనం? సాతాను ఎందుకు కొడుతున్నాడు? మీరు భక్తిగా ఉండారని. అర్థమవుతుందా? సాతాను మేము దాడి చేస్తున్నాం, మీరు భక్తిగా ఉండారని దాడి చేస్తున్నాడు. వాడికి ఇష్టం లేదు. అందరిలాగే కానీ ఉంటే వాడికి చాలా సంతోషం. నువ్వు భక్తిగా కానీ ఉంటే వాడి మీద దాడి చేస్తాడు. యేసు ప్రభు ఏం చేసి వాళ్ళు కొడుతుంటే గమ్ముకున్నాడు? నువ్వు కొట్టానన్నాడా? మౌనంగా ఉన్నాడు ఆయన. వాళ్ళు కొడుతున్నారు. వాళ్ళు ఏమన్నారు? యేసైని అర్థం చేసుకున్నారు వాళ్ళు. యేసైని ఈ విధంగా మనం మౌనంగా ఉంటే శ్రమలు వచ్చినప్పుడు నిన్ను నన్ను చూసి అందరూ మారుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు పరిశుద్ధాత్మ మనకు అవసరము. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం చూసి అందరూ కూడా మారుతారు. శ్రమలకు ఓర్చుకుంటాం, కష్టాలకు ఓర్చుకుంటాం, అన్ని ఈజీగా చూస్తాం, దేవుని అర్థం చేసుకుంటాం, వాక్యాన్ని అర్థం చేసుకుంటాం, కాపాన్ని అర్థం చేసుకుంటాము, అందరిని అర్థం చేసుకుంటాము. వాడు భయంకరమైన క్రూయల్ మెంటాలిటీస్ అర్థం చేసుకుంటాము. అటువంటి ఆత్మ మనకు అవసరం. దేవుడు మనకు శిష్యులకు కొలతలేని ఆత్మనిచ్చాడు. మనం అడగదాం, ప్రభువా నువ్వు శిష్యులకి కొలతలేని ఆత్మ ఇచ్చావంట కదయ్యా, నాకు కూడా ఏం కావాలి? నీ ఆత్మ. ఎందుకంటే శ్రమలో నేను నిలబడాలయ్యా, శోధనలో నిలబడాలయ్యా, కష్టాల్లో నిలబడాలయ్యా, వ్యాధుల్లో, శ్రమల్లో, అప్పుల్లో నిలబడాలయ్యా. నేను చెదిరిపోకూడదయ్యా, జారిపోకూడదు, ఊరుకోరుకున్నా జారిపోకూడదు, లూజ్గా ఉండకూడదు, నేను గట్టిగా ఉండాలయ్యా, స్ట్రాంగ్ ఉండాలయ్యా. పేతురు రాయిలాగా నిలబడ్డాడు. ఎప్పుడు? ఆత్మతో నింపబడినప్పుడు. నేను కూడా రాయిలాగా నిలబడాలయ్యా, నీ ఆత్మతో నింపబడాలయ్యా. నేను ఒక తీర్మానం మనం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని ఆత్మ మనం పొందుకోవాలి. ఆత్మను పొందుకోవాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఉపయోగించాలి. పరిశుద్ధంగా మార్చబడితే ఆ ఆత్మ నీలో ఉంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చిన వాటిని పట్టించుకో. శిష్యులు ఏం చేశారు? వాళ్ళని కొట్టారు. చూడండి, దాన్ని ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం చివరి వాక్యం చూడండి. అపోస్తుల కార్యాలు 5 చివరి వచనం. ఐదో అధ్యాయము
చివరి వాక్యమేనా? ఆ నామం కొరకు. ఉమ్, ఆ, ఆ. ఏందంట? ఏం చేశారంట వాళ్ళు? ఏం చేశారంట చెప్పండి. వారు నా మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలు ఎంచబడినందున సంతోషిస్తా. అందరిసారి చప్పలు కొట్టండి. ఏం చేశారంట? ఆ నామం కోసం వాళ్ళు ఏం చేశారు? ప్రధాన యాజకులు కొట్టించారు వాళ్ళ శిష్యులు. ఎందుకు? సువార్త ప్రకటిస్తున్నారని. ఇప్పుడు మనకు కొడుతున్నారు కదా, సైతాన్ల శ్రోతలు కొడుతున్నాయి కదా. అంటే వీళ్ళు ఏం చేశారు? ఆ నామం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారు, సంతోషిస్తూ వెళ్ళిపోయారంట మహాసభ దగ్గర నుంచి. సంతోషించారంట. అంటే ఎట్టొచ్చింది ఆ సంతోషం? దేని వల్ల వచ్చింది చెప్పండి? దేని వల్ల వచ్చింది సంతోషం?